ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రసవత్త రాజకీయం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఏపీలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా ఈసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు అన్న చెల్లెల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంటే వదిన మర్దళ్ల మధ్య ఎన్నికలకు ఎలా వెళ్ళాలి అన్న సందిగ్ధం కొనసాగుతుంది. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ఫ్యామిలీ పాలిటిక్స్ను ఏపీ ప్రజలు ఉత్కంఠగా చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈసారి అధికారంలోకి రావాలని సంక్షేమ పథకాలతో ప్రజాక్షేత్రంలో దూసుకు వెళ్తున్నారు. ఈసారి టికెట్లు కేటాయింపు విషయంలోనూ సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు కేటాయిస్తున్నారు. ఇక ఏపీలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా రంగంలోకి దిగిన ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల అన్న పాలనను టార్గెట్ చేస్తున్నారు. జగన్ పాలనలో అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారబడుతున్నారు. ఏపీలో ప్రధానంగా మరుగున పడిన ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకువచ్చి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఇచ్చి తీరుతామని ప్రజలకు మాటిచ్చారు. ప్రధానంగా వైసీపీని టార్గెట్ చేస్తూ షర్మిల రాజకీయం చేస్తున్నారు. దీంతో అన్న చెల్లెల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలంటే కలిసొచ్చే పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్లాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇక బీజేపీ తమతో పాటు కలిసి వస్తుందేమోనని చంద్రబాబు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీజేపీ కూడా తమతో పాటు కలిస్తే వైసీపీ పరాజయం ఖాయమని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ కుమార్తె చంద్రబాబు వదిన పురంధేశ్వరి వచ్చి ఎన్నికలలో పొత్తులతోనే వెళ్లాలని ఆలోచనలో ఉన్నారు. టీడీపీతో కలిసి పొత్తులతో వెళ్తే బాగుంటుందన్న భావన పురంధేశ్వరికి ఉన్నప్పటికీ అధిష్టానం నుంచి ఎటువంటి సంకేతం ఇప్పటి వరకు రాకపోవడంతో సందిగ్ధంలో ఉన్నారు. పురంధేశ్వరికి చంద్రబాబు సాక్షాత్తు మరిది కావడంతో బీజేపీ టీడీపీ పొత్తులపై క్లారిటీ లేకపోవడంతో ఇరువురి మధ్య సందిగ్ధం కొనసాగుతుంది. ఇక ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్నదని తాజా పరిణామాలతో స్పష్టంగా కనిపిస్తుంది. అన్న చెల్లెల మధ్య పొలిటికల్ వార్ ఆసక్తికరంగా మారింది. ఇక వదిన మర్దుల మధ్య ఎన్నికలలో సఖ్యత కొనసాగుతుందా లేక ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు చేయాల్సి వస్తుందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.